ఎట్టి పరిస్థితుల్లో కాదంబరి జత్వానీ కేసులో వైసీపీకి ప్రోగా పనిచేసినటువంటి అధికారులను తీసుకొచ్చి బోన్లో నుంచోబెడతాం అని కూటమి సర్కార్ అలాగే బిహేవ్ చేసింది. ఇప్పటికీ కూడా పంతంగా ఉంది. అఫ్కోర్స్ మధ్యలో కాస్త డీవియేషన్ వచ్చి ఉండొచ్చు. అకార్డింగ్ టు యువర్ ఇంటెలిజెన్స్, మీ సీనియారిటీ, కాదంబరి జత్వానీ కేసులో ఎవరు దోషిగా నిలబడతారు? రెండు ప్రభుత్వాలు దోషిగా నిలబడతాయి. రెండు నిలబడతాయి. ఎలా? మొదలుపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు, పూర్తి చేసింది వీళ్ళు. సో మీరు పోలీస్ ఆఫీసర్లను ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు సస్పెండ్ చేశారు, వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ ఎందుకు మొదలెట్టారు? వాళ్ళు తప్పు చేశారనే కదా. ఆ ఇన్వెస్టిగేషన్లో మీరు ఏం తేల్చారు? కాదంబరి జత్వానీ మీద జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పెట్టిన కేసు తప్పుడు కేసు అని, అందులో పెట్టిన పత్రాలు సాక్ష్యాలు అన్నీ తప్పుడు సాక్ష్యాలని మీరు మీ ఇన్వెస్టిగేషన్లో ప్రూవ్ చేశారు కదా. మరి అదే సాక్ష్యాలు అవే పత్రాలతో ఇవాళ కాదంబరి మీద ఎలా మీరు ఛార్జ్షీట్ వేశారు? ఆమెకు అగేన్స్ట్ ఛార్జ్షీట్ ఎలా వేశారు? మరి ఆ పత్రాలు నిజమైనయా తప్పుడివా? ఆ పత్రాలు నిజమైనవి అయితే మీరు ఆ పోలీస్ ఆఫీసర్లని హరాస్ చేయడం తప్పు కదా. ఒకవేళ అవి తప్పుడివి అయితే కాదంబరి మీద పెట్టిన ఛార్జ్షీట్ తప్పుడుది కదా. ఎందుకు చేస్తున్నారు ఇది? యు ఆర్ కాంట్రడిక్టింగ్ యువర్ సెల్ఫ్. ఎవరు సమాధానం చెప్పట్లా ఇప్పటి వరకు అఫీషియల్గా కానీ అన్అఫీషియల్గా కానీ ఎవ్వరూ మాట్లాడలా. రెండిటికి అనుసంధానమైన అంబికా దర్బార్ వద్ద ఏంటంటే జిందాల్. దట్స్ ఆల్. ఇంకే కారణం లేదు. అంటే ఈ కేసు డిసైడ్ చేయబోయేది అటు కూటమి కాదు, ఇటు వైసీపీ కాదు, కీలకంగా ఉన్న సాక్ష్యాలు కాదు, ఓన్లీ సజ్జన్ జిందాల్ అనే. దట్స్ ఆల్. అంతేనా? అంతే, క్లియర్. ఓవరాల్గా బలిపశువు కాబోయేది ఎవరు సార్ ఇక్కడ? కాదంబరి జత్వానీనా? కాదంబరి జత్వానీయే బలిపశువు. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్లు చేసింది చాలా ఎగ్రిజియస్ మిస్టేక్. మీరు ఇప్పటికైతే సపోర్ట్ చేయరు. నేను పోలీస్ ఆఫీసర్లు చేసిన దాన్ని నేను ఇప్పటికీ సపోర్ట్ చేయను. వాళ్ళు చేసింది చాలా ఘోరమైన తప్పు. ఏదో జిందాల్ అడిగితే జగన్మోహన్ రెడ్డి చెప్తే మీరు ఇవన్నీ చేస్తారా? ఎందుకు చేస్తారా? ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యండి ఎందుకు చేస్తారు? ఎందుకు చేయాలి? చేయకపోతే ఏమవుతుంది? ఆ బోర్డు పోస్టింగ్ ఓడగొడతారు. పోతే పోనీ. దీనికోసం ఇంత అరాచకం చేయాల్సిన అవసరం ఉందా? మీ మనస్సాక్షులు లేవా మీకు? మీ ఫ్రెండ్స్కి, మీ ఇంట్లో వాళ్ళకి ఏం సమాధానం చెప్పుకుంటారు రేపొద్దున? జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, మేము ఆ ఒత్తిడికి లోనై చేసామని చెప్పుకుంటారా? సో యూ షుడ్. ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్లకి, ఐఏఎస్ ఆఫీసర్లకి ఇంత గౌరవం, ఇంత భద్రత సర్వీస్ రూల్స్ ప్రకారం కానివ్వండి, ఆర్టికల్ 311 ప్రకారం కానివ్వండి, సెక్యూరిటీ, జాబ్ సెక్యూరిటీ ఇచ్చింది ఎందుకు? మీరు 99.9% ఆఫ్ ది కేసెస్లో అట్లీస్ట్ గట్టిగా నిలబడాలి అని. ఓకే, అలా నిలబడలేనప్పుడు ఎందుకు మీకు ఈ సెక్యూరిటీ అంతా? మీకు గౌరవం ఎందుకు? ఎంటైర్ సర్వీస్కి గౌరవం పోతుంది కదా. తర్వాత మీరు ఒక ప్రశ్న వదిలేశారు. మీరు మొదలుపెట్టినప్పుడు చెప్పింది మీ వెనక ఎవరున్నారు అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేద్దామని అన్నారు కదా. అడగలా ప్రశ్న ఎందుకు? నా కొన్ని ప్రశ్నలకి మీరు ముందే సమాధానాలు చెప్పేశారు, ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి విషయంలో. సరే, లెట్ మీ ఆస్క్ యూ వెరీ క్లియర్లీ. మీరే చెప్పారు, బట్ అయినా కూడా ఐల్ కీప్ క్వశ్చన్స్ బిఫోర్ యూ. మీరు జగన్మోహన్ రెడ్డికి అమ్ముడుపోయారని, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మీ వెనక ఉండి బయటికి శత్రువులాగా నటిస్తూనే కూటమి సర్కార్ పైన మీరు తిరుగుబాటు జెండా ఎత్తుతున్నారు, మున్ముందు ఇంకా ఉధృతం చేస్తారనేటువంటిది ఓపెన్ స్టేట్మెంట్. అది ఒకటే కాదు స్టేట్మెంట్, మీకు ఇంకొన్ని క్వశ్చన్స్ సప్లై చేస్తారు. మీతో ఇదే ప్రాబ్లం. నన్ను హైజాక్ చేస్తారు, నా క్వశ్చన్స్కి ముందే మీరు చెప్పేస్తారు. అదొకటే కాదు, అబ్బెబ్బే వీడు అసలు చంద్రబాబు నాయుడుకి బీ టీము, టీడీపీకి బీ టీము. చూస్తూ ఉండండి, ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళిద్దరు కలిసిపోతారు. ఇది ఉందా? ఇది అసలు ఇది విపరీతమైన, ఇది పెద్ద ట్రోలింగ్. వైసీపీ వాళ్ళు వాళ్ళ కళ్ళను వాళ్ళని నమ్మలేకపోతున్నారు. ఇలా మాట్లాడతారని, ఇలా వ్యతిరేక స్వరం వినిపిస్తామని వాళ్ళ కళ్ళను వాళ్ళు నమ్మలేకపోతున్నారు. దానికి ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ కావాలి వాళ్ళకి. కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఎత్తుక్కుంటున్నారు. ఎత్తుక్కునే క్రమంలో లేదు వీటి టీడీపీ బీ టీము వాళ్ళే పంపించారండి, అపోజిషన్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటుని చీల్చడం కోసం పంపించారు. చివరి నిమిషంలో వీళ్ళిద్దరూ ఏకమైపోతారు చూడండి అని చెప్పి అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు.
కొంతమంది ఏమో మీరు అంతకుముందు చాలామంది అన్నట్టు ఇదంతా సుజనా చౌదరి గారు నడిపిస్తున్నాడు, ఆయన డబ్బులు ఇచ్చి పోషిస్తున్నాడు అనేది కొంతమంది అంటారు. కొంతమంది ఏమో వీడు వైసీపీ పేటీఎం వాళ్ళతో డీల్ కుదిరింది అనుకునేవాళ్ళు కొంతమంది. ఇంకా ఏమున్నాయి కాన్స్పిరసీ థియరీలు? ఇంతవరకే వచ్చింది. ఇంకా సిఐఏ అవి రాలే, కేజీబీ అన్న మాటలు రాలే, ప్రస్తుతానికి లేవు. ఇవేవి కుదరకపోతే అదేమన్నా అంటారేమో చూద్దాం. బట్ ఎనీవే, వాస్తవానికి ఇవేవి నిజాలు కావు. కొంతమంది మేము చేసే పనిని కానీ మేము చెప్పే మాటలను కానీ అర్థం చేసుకోలేకపోతేనో, మింగుడు పడకపోతేనో, డైజెస్ట్ కాకపోతేనో ఇలాంటి స్టోరీలతో వస్తున్నారు తప్ప ఏ రకమైనటువంటి సాక్ష్యాలు కానీ బేసిస్ కానీ ఉండి కాదు. ఇవి చెప్పేవాళ్ళు ఏదో ఒక బేసిస్ వాళ్ళే చూపించాలిగా, అదేమీ వాస్తవం కాదు. రెండోది మీకు చెప్తాను, ఇప్పటి వరకు మేము సంవత్సరం నుంచి ఖర్చు పెట్టింది ఎంతో తెలుసా? 15 నుంచి 20 లక్షలు అంతే. ప్రెస్ మీట్స్ కానీ మిగతా వాటికి కానీ, మాతో వచ్చేవాళ్ళ మా పిల్లలకు భోజనాలకు కానీ, ట్రావెల్కి కానీ, హోటల్ బిల్స్ కానీ, ప్రెస్ మీట్స్ కానీ, ప్రెస్ మీట్లో పత్రికలకు పెట్టే భోజనాలు కానీ, ఇవన్నీ కలిపితే 15 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టాము. అంతకుమించి మాకు ఖర్చు కాలా. దీనికోసం సుజనా చౌదరి అవసరమా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అవసరమా? చెప్పండి. కానీ రాబోయేటువంటి ఎన్నికల కాలం ఆ 15-20 లక్షలు కూడా లెట్ మీ టెల్ యూ, ఆ 15-20 లక్షలు కూడా మా జేబులోంచి తీసి ఖర్చు పెట్టాల. మా జేబులోంచి ఇన్సిడెంటల్గా ఎప్పుడన్నా 1 లక్ష 2 లక్షలు ఖర్చు అయితే అయి ఉండొచ్చు. ఆ మాత్రం మేము పెట్టగలము, దాని ఏమీ మాకు ఇబ్బంది లేదు. ఇవి కూడా డొనేషన్లు ఇచ్చినవే. ఈ 10-15-20 లక్షలు కూడా డొనేషన్లు ఇచ్చినవే. మా గురించి తెలిసి మా ఫ్రెండ్స్, దూరపు ఫ్రెండ్స్, మీరు ఏదో చేస్తున్నారు కదా చేయండి అని చెప్పి తల 1 లక్ష 2 లక్షలు 5 లక్షలు ఇచ్చిన వాళ్ళే. అంతే తప్ప మేము ఎవరి దగ్గర చేయాల్సిన అవసరం పడలా. బట్ యు ఆర్ వెల్కమ్. మా పనికి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఎవరైనా డొనేట్ చేస్తామంటే వీ విల్ వెల్కమ్ దెమ్ వితౌట్ ఎనీ స్ట్రింగ్స్. ఓకే, వితౌట్ ఎనీ స్ట్రింగ్స్ డొనేట్ చేస్తామంటే తీసుకుంటాం. ఇంకా గట్టిగా చేయగలుగుతాం, డబ్బులుంటే ఇంకా కొంచెం ఎక్కువ గట్టిగా చేయగలుగుతాం. కానీ ఇప్పుడు వరకు చేసిన పనికి మేము ఎవరి దగ్గర ఫండింగ్ తీసుకోవాల్సిన, అపరిచిత వ్యక్తుల దగ్గర కానీ, మీకు బయటికి చెప్పలేని వ్యక్తులతో కానీ ఫండింగ్ తీసుకోవాల్సిన అవసరం అయితే పడలా.